అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సత్యసాయి వాటర్ సప్లై పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీనికి కారణం గత ప్రభుత్వం QCQA రిపోర్ట్ ఇవ్వడం వల్ల అదే దాన్నే కొనసాగిస్తూ ఇప్పుడు 1,30,00,000గా ఉన్న బడ్జెట్ను కూడా 85 లక్షల్లో ముగించాలని చూస్తున్నారు. 85 లక్షలు ఎక్కడ, 2,30,00,000 ఎక్కడ? 2,30,00,000 ఉన్న బడ్జెట్ను ఒక్కసారిగా 85 లక్షలతో ఎలా నడిపిస్తారు? 400 మంది కార్మికులను పెట్టుకోమంటారు, 12 గంటలు వర్కింగ్ చేయించుకోమని ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇది సమంజసమేనా? ఇది ప్రభుత్వాలు ఎంతవరకు సమంజసమేనో ఆలోచన చేయాలి. ఇంకోటి, ప్రజలకు చాలా గ్రామాలకు నీళ్లు వెళ్ళడం లేదు. స్వామి ఎంతో ఇదిగా ఈ ప్రాజెక్టును స్థాపిస్తే, అనంతపురం ప్రజల దహార్తిని తీర్చడం కోసం ఈ ప్రాజెక్టును స్థాపిస్తే ఈ ప్రభుత్వాలు కంపల్సరీగా దీన్ని క్లోజ్ చేసి వాళ్ళు ఈ పాపాన్ని మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, MP గారికి అందరికీ వినతి పత్రాలు అందజేశాము. ఎలాంటి స్పందన రాకుండా ఉంది. తొందరలోనే మొన్న లోకేష్ గారిని కూడా కలిసి వచ్చాము. తొందరలోనే చేస్తాం, 15 రోజులు టైం అడిగారు. ఇప్పుడైనా లోకేష్ గారు దత్తత తీసుకుంటామని చెప్పేసి ఈ ప్రాజెక్టును గతంలో యోగాల పాదయాత్రలో హామీ ఇచ్చారు. దాన్ని నెరవేరిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా చేయాలి. ఇది స్వామి ప్రాజెక్టు. ఎంతోమంది భక్తులు దీంట్లో తలా వచ్చేసి ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలపైన ఉంది, ప్రజలపైన ఉంది. రేపు ఇదే పద్ధతే కొనసాగితే, ఇదే విధానం కొనసాగితే మేము సమ్మెకు పోతాము. అప్పుడు ప్రజా సంఘాలు అయితే అన్నీ కూడా మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.